న్యాయవాదిగా నేను చేసేటటువంటిది వృత్తి లేదా నా బ్రతుకు తెరువు అని చెప్పుకోవచ్చు. కానీ సనాతన ధర్మం నా ఊపిరి. ఎందుకంటే సనాతన ధర్మాన్ని మర్యాదిస్తూ న్యాయవాద వృత్తిని అనుసరిస్తున్నాను అని చెప్పుకోవడంలోని నేను ఎటువంటి వెనకంజి వేయను. ఎందుకంటే సనాతన ధర్మమే నాకు ప్రప్రథమం, సనాతన ధర్మమే నాకు ముందుండేటటువంటి ప్రయారిటీ. అడ్వకేట్, ఐఎమ్ జస్ట్ అ బడ్డింగ్ లాయర్. ఐ వాంట్ టు స్పెసిఫై ఇట్, దో ఐఎమ్ అ బడ్డింగ్ లాయర్. సనాతన ధర్మంలోని లేనిదేంటి చెప్పండి? ఇది న్యాయశాస్త్రం, అది ధర్మశాస్త్రం, అంతే కదా. అల్టిమేట్లీ న్యాయశాస్త్రం విల్ లీడ్ టు ధర్మ. ధర్మాన్ని వైపు నడిపించేదే న్యాయం కదా. కానీ ధర్మశాస్త్రం అనేది ఇంకా ఎగ్జాల్టెడ్ ఫార్మ్, ఇంకా మోర్ ఎక్స్పాన్సివ్, మోర్ డీప్లీ ఎంగ్రాస్డ్ ఫార్మ్ ఇస్ ధర్మశాస్త్రం. న్యాయశాస్త్రం అన్నది కేవలం పనిష్మెంట్స్ గురించి మాత్రము, తప్పుల గురించి మాత్రమే డిస్కస్ చేస్తుంది. అది తక్కువ అని కాదు, ఈనాటి కాలానికి అనుగుణంగా ఉన్నటువంటి న్యాయశాస్త్రం. మరి ఎక్కడ ఇది బీజం పడింది అని అంటే, నా కుటుంబ నేపథ్యం కానివ్వండి, లేదా నేను వచ్చినటువంటి కుటుంబం కానివ్వండి, విద్యకి విజ్ఞానానికి అదొక పుట్టినిల్లు లాంటిది నా ఇల్లు, అది కానివ్వండి, లేదా నేను పెరిగినటువంటి వాతావరణం కానివ్వండి, నాకు గురువులతో ఉన్నటువంటి అవినాభావ సంబంధం కానివ్వండి, నా నాట్యం కానివ్వండి, నా సంగీతం పట్ల ఉన్నటువంటి నా మక్కువ ప్రీతి కానివ్వండి, ఇవన్నీ కూడా సనాతన ధర్మం అనేటటువంటి దాని వైపు నన్ను నడిపించింది.